సమాజంలో కొందరు ఎంతగా దిగజారిపోతున్నారో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. ఢిల్లీలోని వికాస్ నగర్లో తెల్లవారుజామున ఒక వ్యక్తి ఉన్నట్టుండి రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో స్కూటీపై అటుగా వచ్చిన ఇద్దరు యువకులు చేసిన పనికి సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అపాయంలో కొట్టుమిట్టాడుతున్న అతనికి సాయం చేయకపోగా అతని పక్కన పడి ఉన్న మొబైల్ ఫోన్ని దోచేసుకుని జేబులు తడిమేసి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు. బాధిత వ్యక్తి అలా రోడ్డుపైనే నొప్పితో కొట్టుకుంటూ చనిపోయాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా స్కూటీపై వచ్చిన ఆ యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఘటన తాలూకు సీసీ కెమెరా విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాము. ఇందులో చాలా క్లియర్ గా ఒక వ్యక్తి రోడ్డు మీద కుప్పకూలి పడిపోయిన దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో అతను కుప్పకూలిపోయినట్టుగా భావిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని వికాస్ నగర్లో అలా నడుస్తూ సడన్ గా కుప్పకూలి పడిపోయి ఒక వ్యక్తి ఎలా కొట్టుకుంటున్నాడో మనం చూస్తూ ఉన్నాము. అయితే అదే సమయంలో అటుగా ఒక బైక్ మీద ఇద్దరు యువకులు వచ్చారు. వాళ్ళు అతనికి సాయం చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు చేసిన పనికి అంత ఆశ్చర్యపోయారు. వాళ్ళు బైక్ మీద నుంచి దిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని పక్కన పడి ఉన్న ఫోన్ని తీసేసుకుని అతను అలా కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు అతని జేబుల్లో డబ్బు ఏమన్నా దొరుకుతుందా, పర్స్ ఏమన్నా దొరుకుతుందా, వాల్యుబుల్స్ ఏమన్నా దొరుకుతాయా అని తడిమి అక్కడి నుంచి వాళ్ళు ఇద్దరు కూడా పరారైపోయారు. ఆ వ్యక్తికి సాయం చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఏమాత్రం కలగలేదు. దీంతో కాసేపు అలా కొట్టుకుని ఆ వ్యక్తి ప్రాణాలు విడిచాడు.